ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? మీరు సెలవుల్లో ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ आप लोग छुट्टियों में कहाँ जा रहे हैं? మీరు అంటే आप लोग, సెలవులలో అంటే छुट्टियों में, ఎక్కడికి అంటే కహా, వెళ్తున్నారు అంటే जा रहे हैं. మీరు సెలవులలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ आप लोग छुट्टियों में कहाँ जा रहे हैं? లో అంటే మే, ఎక్కడికి అంటే కహా, వెళ్తున్నారు అంటే जा रहे हैं. మీరు సెలవులలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ आप लोग छुट्टियों में कहाँ जा रहे हैं? इन इंग्लिश वेर आर यू गोइंग ऑन हॉलीडेज? సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. ఇన్ హిందీ छुट्टियों में नानी के घर जा रहे हैं. అమ్మమ్మ అంటే హిందీలో నాని అంటారు. నాని అంటే అమ్మమ్మ. సెలవులలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. ఇన్ హిందీ छुट्टियों में नानी के घर जा रहे हैं. వెళ్తున్నాం అంటే जा रहे हैं. ఇన్ ఇంగ్లీష్ we are going to grandmom's house during the holidays. సెలవులలో తాతయ్య ఇంటికి వెళ్తున్నాం. ఇన్ హిందీ छुट्टियों में दादा के घर जा रहे हैं. సెలవులలో అంటే छुट्टियों में. తాతయ్య అంటే దాదా. దాదా అంటే ఇక్కడ నాన్న వాళ్ళ నాన్న, గుర్తుపెట్టుకోండి. తాతయ్య అంటే హిందీలో ఇక్కడ నాన్న వాళ్ళ నాన్నను దాదా అంటారు. छुट्टियों में दादा के घर जा रहे हैं. సెలవులలో అంటే छुट्टियों में. తాతయ్య అంటే దాదా, ఇంటికి అంటే ఘర్, వెళ్తున్నామంటే जा रहे हैं. छुट्टियों में दादा के घर जा रहे हैं. In English, going to grandfather's house during the holidays. మీ తాత ఎక్కడ ఉన్నారు? ఇన్ హిందీ ఆప్కే దాదా కహా హై. మీ అంటే ఆప్కే, తాత అంటే దాదా, ఎక్కడ అంటే కహా, ఉన్నారు అంటే హై. మీ తాత ఎక్కడ ఉన్నారు? ఇన్ హిందీ ఆప్కే దాదా కహా హై. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్? మా తాతగారు గుంటూరులో ఉన్నారు. ఇన్ హిందీ హమారే దాదా గుంటూర్ మే హై. మా తాతగారు అంటే హమారే దాదా, గుంటూరులో అంటే గుంటూర్ మే, ఉన్నారు అంటే హై. మా తాతగారు గుంటూరులో ఉన్నారు. ఇన్ హిందీ హమారే దాదా గుంటూర్ మే హై. ఇన్ ఇంగ్లీష్ అవర్ గ్రాండ్ ఫాదర్ ఈస్ ఇన్ గుంటూరు. మీ తాత ఏమి చేస్తారు? ఇన్ హిందీ ఆప్కే దాదా క్యా కర్తే హై. మీ తాత అంటే ఆప్కే దాదా, ఏమి చేస్తారు అంటే క్యా కర్తే హై, మీ తాత ఏమి చేస్తారు. ఇన్ హిందీ ఆప్కే దాదా క్యా కర్తే హై. ఇంగ్లీష్ వాట్ డస్ యువర్ గ్రాండ్ ఫాదర్ డూ? మా తాత రైతు. ఇన్ హిందీ హమారే దాదా కిసాన్ హై. మా తాత అంటే హమారే దాదా, రైతు అంటే కిసాన్. మా తాత రైతు. ఇన్ హిందీ హమారే దాదా కిసాన్ హై. ఇన్ ఇంగ్లీష్ అవర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. మా తాతగారి ఇంట్లో 3 ఆవులు ఉన్నాయి. ఇన్ హిందీ హమారే దాదా కే ఘర్ మే 3 గాయే హై. మా అంటే హమారే, తాతగారు అంటే తాత, దాదా ఇంట్లో అంటే ఘర్ మే, 3 అంటే 3, ఆవులు అంటే గాయ్, ఉన్నాయి అంటే హై. మా తాతగారి ఇంట్లో 3 ఆవులు ఉన్నాయి. ఇన్ హిందీ హమారే దాదా కే ఘర్ మే 3 గాయే హై. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 3 cows ఇన్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. మేము ఆవు పాలు తాగుతాము. ఇన్ హిందీ హమ్ గాయ్ కా దూద్ పీతే హై. మేము అంటే హమ్, ఆవు అంటే గాయ్, పాలు అంటే దూద్, తాగుతాము అంటే పీతే హై. మేము ఆవు పాలు తాగుతాము. ఇన్ హిందీ హమ్ గాయ్ కా దూద్ పీతే హై. ఇన్ ఇంగ్లీష్ వి డ్రింక్ కౌస్ మిల్క్. మీ తాతగారు వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయా? లేవా?
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ హాలిడేస్లో మీరు ఎక్కడ ఉన్నారు? అమ్మమ్మ ఇంట్లో ఉన్నారా, లేదా నానమ్మ ఇంట్లో ఉన్నారా, మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.